హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి మరొక డిస్ట్రిక్ట్ యొక్క ఆశా కార్యకర్తల నోటిఫికేషన్ అయితే పడింది. అది కూడా 63 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ 28/6/2025. చాలా తక్కువ టైం అయితే ఉంది ఫ్రెండ్స్. వెంటనే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. నేను అన్నీ డీటెయిల్‌గా చెప్తాను. ఎలా అప్లై చేయాలి? ఎక్కడ ఫామ్ సబ్మిట్ చేయాలి? ఎవరెవరు అప్లై చేయాలి అని మీకు ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా తెలియచేయండి. అలాగే మీ డిస్ట్రిక్ట్ యొక్క నేమ్‌ని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే మీ డిస్ట్రిక్ట్ యొక్క నోటిఫికేషన్ రావడంతోటే నేను వీడియోస్ చేయడానికైతే వీడియో చేసిన వీడియో పెడతాను ఫ్రెండ్స్. అదే విధంగా మీరు కూడా మన ఛానల్ దీప్తి జాబ్ అప్డేట్స్ లోపలికి వచ్చి ఒక్కసారి ఆశా కార్యకర్తల్లో ప్రతిదీ పెడుతున్నాం. ఇలా గ్రామ వార్డ్ సచివాలయంలో ఆశా కార్యకర్తల జాబ్స్ అని, ఆశా వర్కర్ ఉద్యోగాలు కొత్త డిస్ట్రిక్ట్‌లో అని చెప్పేసి ఇలా పెడుతున్నాము. ఒకవేళ మీరు మిస్ అవ్వకూడదనుకుంటే ప్రతి డిస్ట్రిక్ట్ ఓపెన్ చేసి చూసుకోండి. ఏ డిస్ట్రిక్ట్ పడిందో అని చెప్పేసి. ఎందుకంటే చాలా చాలా తక్కువ టైమ్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఓన్లీ 5 డేస్ ఆర్ 6 డేస్ మాత్రమే ఇస్తున్నారు ఇట్లాంటి వాటికి. కాబట్టి వెంటనే చూసుకొని అప్లై అయితే చేసుకోండి. మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. అలాగే వితిన్ టైమ్ లోపల మాత్రమే వాళ్ళు అప్లికేషన్ ఫార్మ్‌ని యాక్సెప్ట్ చేస్తామని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అదే విధంగా ఇంకా ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ ద 40K సబ్స్క్రైబర్స్. పేరు పేరున చాలా మందికి ధన్యవాదాలు. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్స్ అండ్ సపోర్ట్ లేకపోతే మాకింత ఎనర్జీ, మోటివేషన్ అయితే ఉండదు. ఇంకా ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఆర్ఎల్స్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ మేము తప్పకుండా చేస్తాము. అలాగే షార్ట్స్ రూపంలో ఇంపార్టెంట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా నేను ఆశా కార్యకర్తల ఉద్యోగాలని చెప్పేసి కొత్త నోటిఫికేషన్ రావడంతోటి ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. ఒకసారి చెక్ చేసేసుకోండి మీరు. అండ్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్‌లో ఉంటాయి. అదర్‌వైల్స్ రిలేటివ్ వీడియో అని చెప్పేసి మన కింద ఇక్కడ ఛానల్ పేజ్ పడుతుంది, నేమ్ పడుతుంది. దాని కింద ఉన్న వీడియో లింక్‌ని క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా వీడియోలోకి కూడా వెళ్ళిపోతాం మనం. సో, ఇక్కడ కొత్త డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ చూద్దాము. ఇక్కడ ఖాళీగా ఉన్న సచివాలయాల్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. సో, ఇక్కడ పొజిషన్స్ అన్నీ క్లియర్‌గా అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇది పల్నాడు డిస్ట్రిక్ట్ నరసరావుపేట నుంచి అయితే వచ్చింది. ఇది అఫీషియల్ వెబ్‌సైట్‌లో చూడండి. ఇక్కడ రిక్రూట్‌మెంట్ ఆఫ్ ఆశా వర్కర్ ఇన్ పీహెచ్‌సీస్ అండ్ యూపీహెచ్‌సీస్ ఇన్ పల్నాడు డిస్ట్రిక్ట్ 28 మాత్రమే లాస్ట్ డేట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఏ ఏ డిస్ట్రిక్ట్స్‌లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలా రూరల్‌లో ఎన్ని, అర్బన్‌లో ఎన్ని, ట్రైబల్‌లో ఎన్ని అయితే ఇచ్చారు. ఇక్కడ పీహెచ్‌సీ నేము అండ్ సెక్షన్ నేము, అలాగే ఆశా పోస్ట్ శాంక్షన్డ్ ఎన్ని ఆశా పొజిషన్స్ ఉన్నాయో చూసుకోండి. ఒక పొజిషన్ ఉన్నా వదిలిపెట్టొద్దు. అప్లై అయితే చేసేయండి. ఇక్కడ చూడండి ట్రైబల్ ఆశ, అర్బన్ ఆశాకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా క్లియర్‌గా అయితే ఇచ్చారు. సెపరేట్‌గా. అండ్ మీరు వుమెన్ క్యాండిడేట్ అయితే ఉండాలి. సో, మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో దానికి ఆ ఏరియాకి మీరు కోడలుగా అయినా వెళ్ళుండాలి, లేదా మ్యారీడ్ అయి ఉండాలి, లేదా విడో, డివోర్స్డ్, సెపరేటెడ్ అన్నా మీరు ఒకవేళ ఇవి ఉంటే మాత్రం వీటికి సంబంధించిన సర్టిఫికేట్ పెట్టాలి. మీ ఏజ్ అనేది 25 నుంచి 45 ఇయర్స్ మధ్యలో ఉండాలి. మినిమమ్ 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ పాస్ అయిపోయి అయితే ఉండాలి. దీనికి సో, ఇక్కడ క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఇక్కడ ప్రతి డిస్ట్రిక్ట్‌లో నేను ఆల్రెడీ ఇప్పటి వరకు పడిన డిస్ట్రిక్ట్‌లో చూడండి అనంతపురంలో పడింది, ఏలూరులో పడింది, కర్నూలులో పడింది, గుంటూరు, కృష్ణా, అన్నమయ్యలో పడింది. మిగతా చాలా వాటిలో పడాల్సిందయితే ఉంది ఫ్రెండ్స్. సో, నేను ఏ డిస్ట్రిక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నది మీకు తెలియచేసేస్తాను వెంటనే. మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అది సాధ్యమైతే అవుతుంది ఫ్రెండ్స్ వెంటనే తెలుసుకునేడానికి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ దీనికి కావాల్సిన దరఖాస్తు పత్రాలు చూడండి. ఏమేం కావాలంటే గ్రామ వార్డు సచివాలయం, మున్సిపాలిటీ నెంబర్, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అలాగే మీ అభ్యర్థి పేరు, భర్త పేరు, చిరునామా, నివాస ధృవీకరణ పత్రము, పుట్టిన తేదీ, కులము, విద్యార్హత, చదివిన సంవత్సరం, పాఠశాల లేదా ప్రైవేట్‌గా చదివారా, ఫస్ట్ క్లాస్ ఏ క్లాస్‌లో చదివారు, సో, మీరు వివాహిత, ఇక్కడ విడోనా, డివోర్స్‌డా, సో, మీకు 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నట్లయితే పూర్తిగా వయసుకు తగ్గ టీకాలు ఇప్పించారా అయితే అడుగుతున్నారు. మీరేమన్నా ఎడ్యుకేషన్ మీకు గవర్నమెంట్ కానీ, నాన్ గవర్నమెంట్ వాటిలో కానీ పని చేశారా ఇదివరకు ఎక్కడైనా? సో, అవన్నీ డీటెయిల్స్ ఇవ్వండి. ఉంటే ప్రిఫరెన్స్ కూడా ఇస్తుంటారు కాబట్టి తప్పకుండా ఎంటర్ చేయండి. సంతకము, మీరు స్థలము, తేదీ రాయండి. సో, మెడికల్ ఆఫీస్ నుంచి రసీదు కూడా తీసుకోండి ఫ్రెండ్స్. నేను ఆశా కార్యకర్తకు అప్లై చేశాను అని చెప్పేసి. సో, మీరు ఏమేం పెట్టాలి అంటే ఇక్కడ చూడండి ఎంపిక ప్రమాణం అనేది ఈ విధంగా ఉంటుంది. విద్యార్హత గరిష్ట మార్కులు 20 మార్కులు ఇస్తారు. 10థ్ క్లాస్ పాస్ అయితే 20 మార్కులు, సెకండ్ క్లాస్ అయితే 10 మార్కులు, థర్డ్ క్లాస్‌లో పాస్ అయితే 5 మార్కులు. సో, మొత్తానికి మీ సర్టిఫికేట్స్ ప్రకారము వస్తాయి ఫ్రెండ్స్ ఇవన్నీ. సో, ఇవన్నీ వాళ్ళు పరిగణలోకి తీసుకొని మీకు 100 మార్క్స్‌కి సో, ఎన్ని మార్క్స్ ఎవరికైతే ఎక్కువొస్తాయో సో, ఉన్న ఒక పొజిషన్‌ని ఔట్ ఆఫ్ ద బెస్ట్ తీసుకుంటారు.
ఇక్కడ చూడండి అభ్యర్థులకు కావాల్సిన దేనికి కావాల్సిన అర్హతలు చూడండి. మహిళా అభ్యర్థి ఆ వార్డు సచివాలయంలో 25-40 సంవత్సరాల మధ్యలో వివాహితులై ఉండాలి. వితంతువులు, విడాకులు, భర్త నుండి విడిపోయిన నిరాశ్రులైన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడును. తెలుగు చదవడం, రాయడం తప్పనిసరిగా ఉండాలి. మీకు ఆరోగ్యం, సంక్షేమ, పారిశుద్ధ్య, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన ఉండాలి. మీకు గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్ ఆల్రెడీ పని చేసిన వారికి కానీ, చేస్తున్న వారికి గానీ ప్రాధాన్యత ఇవ్వబడును. సో, ఇలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దరఖాస్తుతో పాటు ఏమేమి పెట్టాలంటే నివాస ధృవీకరణ పత్రము, మీకు రెసిడెన్షియల్ అది పెట్టాలి. 8వ తరగతి సర్టిఫికేటు, 10వ తరగతి సర్టిఫికేటు, అలాగే మీరేమన్నా ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే అది, 5 సంవత్సరాల లోపు పిల్లలున్నట్లయితే మీరు ఆల్రెడీ టీకాలేపిచ్చామని చెప్పేసి పెట్టమని చెప్పాను కదా! అది పెట్టాలి. సో, మీరు వితంతు, విడో, డివోర్స్డ్, సెపరేటెడ్ వుమెన్స్ అయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! అవన్నీ పెట్టాలి. పెట్టి మీకు ఎవరికి పంపించాలంటే ఇక్కడ మీరు మీ డిస్ట్రిక్ట్ సంబంధించినవి ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో, పట్టణ ప్రాంతాలైతే గ్రామీణ ప్రాంతాల్లో అయితే మీరు ప్రైమరీ హెల్త్ సెంటర్స్‌కైతే వెళ్లైతే ఇవ్వండి. అర్బన్ వాళ్ళైతే వచ్చేసి యూపీహెచ్‌సి ఉంటాయి కదా! సో, అక్కడికి వెళ్లైతే ఇమ్మనైతే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇక్కడ తప్పకుండా వెళ్లైతే ఇవ్వండి. పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కమ్యూనిటీ ప్రాసెస్ నేషనల్ హెల్త్ మిషన్ కింద అయితే రిలీజ్ చేసింది. సో, మీరు గ్రామీణ, పట్టణ పారిశుద్ధ, పౌష్టికాహార కమిటీ ద్వారా వచ్చిన దరఖాస్తులకు ప్రభుత్వ ప్రతిభ కలిగిన 3 అప్లికేషన్స్‌ను జిల్లా ఆఫీస్‌కు పంపవలెను. 3 అప్లికేషన్స్ పంపించాలనైతే చెప్తున్నారు. వచ్చిన అప్లికేషన్ డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ వారికి ద్వారా నియామకాలు చేపట్టడం జరుగుతుంది. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి. సో, మీరు అడగండి ఫ్రెండ్స్. మీ జిల్లా యొక్క వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం ఎక్కడ ఉంది అని చెప్పేసి డీఎంహెచ్ఓ ఆఫీసు, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కూడా ఉంటుంది. అలాగే మీకు ఒకవేళ అడ్రస్ తెలియకపోతే ప్రీవియస్‌గా ఆశా కార్యకర్తలుగా సెలెక్ట్ అయ్యి మీ ఊర్లో చేస్తున్నోళ్ళు ఉంటారు కదా! వాళ్ళ దగ్గరికైనా వెళ్లి అడగండి. ఎలా సర్టిఫికేట్స్, ఎక్కడ డాక్యుమెంట్స్ అన్నీ ఎవరికి పంపించాలి అని చెప్పేసి 3 సెట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. లేదా మీ ఊర్లో ఉన్న డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్‌లుంటారు గదా! వాళ్ళనడిగినా చెప్తారు. సో, ఒకవేళ నోటిఫికేషన్ పడలేదు అని అంటే మాత్రం ఒక చూపించండి. ఆశా వర్కర్ పొజిషన్స్ పడింది పల్నాడు డిస్ట్రిక్ట్. ఇది వెబ్‌సైట్. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఇస్తాను. నోటిఫికేషన్ అయితే పడింది. 28 మాత్రమే లాస్ట్ డేట్ అయితే ఉంది. 3 సెట్స్ తీసుకెళ్ళండి. 3 సార్లు ప్రింట్ ఔట్ తీసుకొని 3 అప్లికేషన్ ఫిల్ చేసి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ 3 అన్నీ కలిపి సో, వాళ్ళకి ఎన్ని సెట్‌లు కావాలంటే వాళ్ళక్కడ తీసుకుంటారు ఫ్రెండ్స్. కాబట్టి మిస్ చేసుకోవద్దు. నోటిఫికేషన్‌ని మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఉంటే తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.